ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి, ఎన్నో బాధలతో ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు కదా. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ గణపతి నామాలను నువ్వు ఈరోజు రాత్రి అనుకొని ఒక్కసారి నిద్రించి చూడు. ఖచ్చితంగా నువ్వు తెల్లవారేసరికి ఒక ఊహించని శుభవార్త అయితే వింటావు అని మనకు బాబాగారు ఇలా చెప్తున్నారనమాట. ఎన్నో మనోవేదనలకు గురి అవుతున్న నీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ఆ వినాయకుడి ఆశీర్వాదం, నా ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది. నేను ఏది చెప్పినా కూడా అది నీ మంచి కొరకే చెప్తున్నానని నువ్వు భావించి, నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను, ఈ మంత్రాలను నువ్వు ఎప్పుడూ పఠిస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు అన్ని శుభాలే జరుగుతాయి. నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఇన్ని రోజులు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో ఆ వ్యక్తిలో మార్పు రాబోతుంది. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి మాటల్లో ఎటువంటి సందేహాన్ని పెట్టుకోకు. ఎప్పుడు ఇలానే చెప్తున్నారు కదా బాబా, ఖచ్చితంగా నాకు జరుగుతుందా లేదా అనే మాటను మీరు చెప్పడం లేదు అని నన్ను ప్రశ్న వేస్తూ రోజు బాధపడుతున్నావు. కానీ నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, కర్మ ఫలాలు అనేటివి ఉంటాయి కదా తల్లి. ఖచ్చితంగా ఆ కర్మ ఫలాలు తీరినప్పుడు, మీ కర్మ మీకు తెగినప్పుడు ఖచ్చితంగా మీరు సంతోషాల బాట పడతారు. కొద్ది రోజుల సమయాన్ని ప్రతి ఒక్కరూ వేచి ఉండాల్సిన సమయం అయితే ఉంటుంది కదా. నీకు ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. నువ్వు ఇక కష్టాల ఊబిలో నుంచి కూరుకుపోయి సంతోషాల బాట అయితే పడుతున్నావు. ఆ కష్టాల ఊబిలో నుంచి నువ్వు బయటపడ్డావు. ఇక నీ జీవితం అంతా నీకే అర్థమవుతుంది నేను చెప్పిన ప్రతి మాట నిజమని. నువ్వు ఉద్యోగం కోసం, ఇంకా ఆర్థిక ఇబ్బందులతో, ఇలా ఎన్నో రకాల అప్పులతో బాధపడుతూ ఉన్నావు కదా. ఖచ్చితంగా వాటన్నిటిలో మార్పు నీకు నీ జీవితంలోకి రాబోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గణపతి నామాలను నువ్వు ఈరోజు రాత్రి అనుకొని పడుకో. ఖచ్చితంగా నువ్వు తెల్లవారేసరికి ఒక శుభవార్తనైతే వింటావు అని మనకు ఇక్కడ చూపిస్తున్నాం కదండి. గణపతి నామాలు 21 ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. గణపతి 21 నామాలు అని. గణంజయాయ నమః, గణపతయే నమః, హేరంబరాయ నమః, ధరణీధరాయ నమః, మహాగణపతే నమః, లక్ష్మీప్రదాయ నమః, క్షిప్రప్రసౌదరాయ నమః, అమోఘ సిద్ధయే నమః, అమితాయ నమః, మంత్రాయ నమః, చింతామణయే నమః, నిధయే నమః, సుమంగళాయ నమః, బీజాయ నమః, ఆశపూరకాయ నమః, వరదాయ నమః, శివాయ నమః, కశ్యపాయ నమః, నందనాయ నమః, వాచా సిద్ధాయ నమః, డుండి వినాయకాయ నమః. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 21 నామాలు, గణపతి నామాలను మీరు రాత్రి పడుకునే ముందు మీరు పడుకునేటప్పుడు అంటే మీరు పడుకునే ముందు ఈ 21 నామాలను అనుకొని మీరు చదువుకొని పడుకోండి. ఉదయం లోపు మీరు ఒక ఊహించని శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వింటారనమాట. బాబాగారు ఈ విధంగా చెప్తున్నారంటే మనం పాటించి తీరాలి కదండి. బాబాగారు మనకి ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అనుకోవాలన్నమాట. ఈరోజు బుధవారం కదండి. వినాయకునికి నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పానన్నమాట. వినాయకుని గుడికి వెళ్ళి పుట్నాల పప్పును గుళ్ళో పంతులకి ఇవ్వమని చెప్పాను కదా. అలా ఎంతమంది ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా గురువారం లోపు మంచి జరుగుతుందని కూడా చెప్పానన్నమాట. ఒకవేళ అలా ఇచ్చిన వాళ్ళు, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మొన్నటి వీడియోలో చెప్పానండి. బుధవారం రోజు ఇలా పుట్నాల పప్పుని ఒక 1/2 కిలో అట్లా పంతులకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి అని. అలా ఎంతమంది చేశారు. ఈ పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి 21 నామాలను మీరు ఈరోజు రాత్రి అనుకొని పడుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. వినాయకుని ఆశీర్వాదం, బాబాగారి ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే అండి. ఖచ్చితంగా మీరు చిన్న చిన్న పరిహారాలు కానీ, బాబాగారు ఏమైనా చెప్పినటువంటి మంత్రాలు కానీ ఇవి అనుకుంటూ ఉండండి. ఒక మిరాకిల్ లాగా జరుగుతుందనమాట. ఏదైనా నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసే ప్రతి పని నిజమవుతుంది. మనం అపనమ్మకంతో అది జరుగుతుందా, జరగదా అనుకుంటే మాత్రం అస్సలు జరగదనమాట. ఒకవేళ మనము పూర్తి విశ్వాసంతో బాబాగారిపై పూర్తి భక్తితో చెప్పినటువంటి విషయాలు శ్రద్ధగా విని పాటించినట్లయితే మనకు ఎంతో కొంత మార్పు అనేది మన జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుందనమాట. ఇప్పుడే జరగకపోయినా కానీ ఒక 1 డే లోపు కానీ, 2 డేస్ లోపు కానీ మీరు అనుకున్నది ఏదైనా సరే మీకు కొంచెం మార్పులనేటివి కనిపిస్తాయన్నమాట. అప్పుడు మీరే నమ్ముతారు. ఒకవేళ జరగకపోయినా ఇంకా కొద్దిగా సమయం ఉంటుంది అని అనుకోవాలి తప్ప అసలు జరగదు, మేము ఏది అనుకున్నా మాకు జరగదని నెగెటివ్ మైండ్‌తో ఉండకూడదు. ఏదైనా కానీ మనం పాజిటివ్‌గా ఆలోచించాలి. విశ్వాసాన్ని ఎప్పటికీ వదులుకోకూడదనమాట. నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో చేసే ప్రతి పని నిజమవుతుంది. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.